త్రిలోక్ ఫోన్ చేసి మహాలక్ష్మిని బెదిరించే వరకు మహాలక్ష్మి త్రిలోక్ అకౌంట్లో అమౌంట్ని వేసేస్తుంది. ఇక రేవతి సీతను ఒప్పించి తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. అక్కడ కిషోర్ సీతను చూసి చాలా ఆనందపడిపోతాడు. రా సీత, చాలా సంతోషంగా ఉంది, నువ్వు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చి ఉండబోతున్నావు. రేవతి జరిగిందంతా కూడా నాకు చెప్పింది. నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సరే నేను నీకు తప్పకుండా చేస్తాను సీత, నువ్వు ఇది నీ ఇల్లులాగే ఫీల్ అవ్వు అని కిషోర్ అంటూ ఉంటే, నా వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అని భయపడుతున్నాను బాబాయ్. మా మహాలక్ష్మి అత్తయ్య గురించి తెలిసిందే కదా, తను నేనిక్కడుంటే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతుందేమో అని నేను ఆలోచిస్తున్నాను అని సీత అనుమానంగా అంటూ ఉంటే, అలా నువ్వు ఆలోచించకు సీత, ఆ మహాలక్ష్మి వల్ల మేము కూడా ఇబ్బంది పడ్డవాళ్ళమే కదా, వాళ్ళందరినీ ఎదిరించి నువ్వు మా పెళ్లి చేశావు, మాకంటూ ఒక జీవితాన్నిచ్చావు, మేమిప్పుడు ఇలా ఉండడానికి కారణం నువ్వే కదా సీత, ఎలాగైనా సరే తనని బుద్ధి వచ్చేలా చేద్దాం అని కిషోర్ అంటూ ఉంటే, అవును సీత, మహాలక్ష్మి వదినకు ఏదైనా గుణపాఠం నేర్పించే వాళ్ళు ఉన్నారు అంటే అది నువ్వే, నువ్వు మాత్రమే తనకి బుద్ధి చెప్పగలుగుతావు. దేవతలాంటి సుమతి వదిన విషయంలో మహాలక్ష్మి వదిన చాలా పెద్ద తప్పు చేసింది, అందుకోసమైనా సరే మహాలక్ష్మి వదినకు శిక్ష పడేలా చెయ్యాలి అని రేవతి అంటుంది. మా గురించి నువ్వు అస్సలు భయపడకు సీత, మా ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుంది. నువ్వు రామ్ కలిసే అంతవరకు నీకు ఏ సహాయం కావాలన్నా మేమే దగ్గరుండి చేస్తాం. ఇంకా ఎన్ని రోజులని ఆ మహాలక్ష్మికి భయపడుతూ ఉంటాం? మీరు చేస్తున్న ఈ సపోర్ట్కి సహాయానికి చాలా థ్యాంక్స్ పిన్ని అని సీత అంటూ ఉంటే, నువ్వు మాకు చేసిన దానితో ఇదెంత సీత, అలా అంటే మేము నీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పాలి చెప్పు. సరేలే, ఇవన్నీ పక్కన పెట్టు, దా నీ రూమ్ చూపిస్తాను అని రేవతి ప్రేమగా సీతను తీసుకుని వెళ్లి ఒక రూమ్ని తనకి చూపిస్తుంది. ఇక్కడ నీకు కావలసిన వస్తువులన్నీ కూడా పెట్టాను, ఇంకేమైనా కావాలి అంటే నన్ను అడుగు, నేను తొందరగా అరేంజ్ చేసి పెడతాను, సరేనా అని రేవతి చెప్తూ ఉంటే సీత కళ్ళల్లో నీళ్లు తిరిగి రేవతిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. పిన్ని, నాకు తోడుగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని సీత ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉంటే రేవతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, నువ్వు ఇవన్నీ ఏమీ పట్టించుకోకు సీత, అసలు ఆ మహాలక్ష్మి వదిన బుద్ధి ఎలా చెప్పాలో దాని గురించి మాత్రమే ఆలోచించు. రామ్కి నువ్వు ఎలా దగ్గర కావాలి అనే ఒక్క ఆలోచనే నీకు ఉండాలి. నేను వెళ్ళి వంటకు ప్రిపేర్ చేస్తాను, నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పేసి రేవతి వెళ్ళిపోతుంది. ఇక సీత సరే అని చెప్పేసి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, మహాలక్ష్మి అత్తయ్య నీ దగ్గరికే వస్తున్నాను, నేను ఎటువైపు నుంచి వస్తానో ఎలా వస్తానో నీకు ఎలా ట్విస్ట్ ఇస్తానో తెలియకుండానే నీకు చుక్కలు చూపిస్తాను. నువ్వు వేసిన ప్లాన్లో ఇప్పుడు నేను ఎంటర్ అయ్యాను, అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుందని చాలా హ్యాపీగా ఉన్నావు కదా, ఇక ఈ సీత అంటే ఏంటో కూడా ఇక మీదట చూపిస్తాను చూడు అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ మహాలక్ష్మి అర్చన కూడా బ్యూటీ కాంటెస్ట్కి రెడీ అయి వచ్చేస్తారు. అక్కడ అంబియన్స్ చూసే వరకు అర్చన చాలా షాక్ అయిపోతుంది. చాలా గ్రాండ్గా అరేంజ్ చేసినట్టున్నారు కదా అని అడిగేసరికి, ఎంతైనా మన స్పాన్సర్షిప్ కదా, అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ లెవెల్లో ఉంటుంది. ఇన్ని రోజులంటే ఆ సీత నాకు అడ్డుపడ్డం వల్ల నేను ఏది నా విషయాన్ని బయటికి తీయలేకపోయాను. మళ్ళీ పాత మహాలక్ష్మి బయటికి వచ్చేసింది, నా నిజ రూపం నాకు వచ్చేసింది అని మహాలక్ష్మి గొప్పగా చెప్తూ ఉంటే, నిన్ను చూస్తుంటే ఎలా అనిపిస్తుందో తెలుసా మహా, జూలో నుంచి సింహం బయటికి వచ్చి జూలుని విదిలించుకొని మరీ గర్జిస్తున్నట్టు అనిపిస్తుంది అని అర్చన అనగానే, అవును అందుకే కదా అందెగత్తల వేట కోసమై బయలుదేరాను, నేను నా కోడల్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం ఈ అందగత్తెల కాంపిటీషన్కి వచ్చాను. నువ్వు ఇలాగే నన్ను పొగుడుతూ నాకు బూస్ట్ ఇస్తూ ఉండు, నేను పాత మహాలక్ష్మిలాగా మళ్ళీ తిరిగి వచ్చేస్తాను అని మహాలక్ష్మి గొప్పగా అంటూ ఉంటే, నా పొగడతలకేముందిలే మహా, సీత సీన్లోకి ఎంటర్ కాకపోతేనే బాగుంటుంది, లేదంటే ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు అని చిన్నగా అంటూ ఉంటే, ఏమో అంటున్నావు అని మహాలక్ష్మి అడుగుతుంది. ఏం లేదు మహా, ఏం లేదు, నీతో పాటు నాకు కూడా కాస్త గౌరవాన్ని ఇప్పించు అని అడుగుతున్నాను అని అర్చన అనగానే, నువ్వు నాతో పాటు ఉంటే ఆటోమేటిక్గా ఆ పేరు ప్రతిష్ట నీకు కూడా వస్తాయి అర్చన, పద పోదాం అని ఇద్దరు లోపలికి వెళ్తారు. ఇక లోపల నుంచి మహాలక్ష్మిని రిసీవ్ చేసుకోవడానికి అరేంజ్మెంట్ చేసిన ఆర్గనైజర్ వస్తాడు. అతను ఫ్లవర్ బుకేని మహాలక్ష్మికి ఇచ్చే వరకు అర్చన చిన్నబుచ్చుకుంటుంది. నాకు లేదా అని అనేసరికి మహాలక్ష్మి ఆ ఫ్లవర్ బుకేని తీసి అర్చన చేతిలో పెడుతుంది. తరువాత ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. అక్కడ ముగ్గురు
లేడీ జడ్జిలు ఉంటారు, వాళ్ళని కూడా ఆర్గనైజర్ పరిచయం చేస్తాడు. మనం జడ్జిలం కాదా మహా అని అర్చన షాకింగ్ గా అడిగేసరికి మనం జడ్జెస్ కాదు, మనం చీఫ్ గెస్ట్లం అని మహాలక్ష్మి అంటుంది. అంటే వాళ్ళకంటే ఎక్కువ తక్కువ అని డౌట్ గా అడిగేసరికి మహాలక్ష్మి కోపంగా అర్చనను చూస్తుంది. అర్థమైందిలే, మనమే ఎక్కువ అని అర్చన కూల్ అవుతుంది. ఇక అన్నిట్లో కూడా అక్కడ మహాలక్ష్మి పేరు వస్తూ ఉంటే అర్చన నా పేరు రావట్లేదు, నన్ను పిలవట్లేదు అని బాధపడుతూ ఉంటుంది. అక్కడ బ్యూటీ కాంటెస్ట్ స్టార్ట్ అయిపోతుంది. 2-3 కంటెస్టెంట్స్ అయిపోయిన తర్వాత మిథున పేరుని అనౌన్స్ చేస్తారు. మిథున ర్యాంప్ వాక్ చేస్తూ స్టేజ్ మీదకి రాగానే మహాలక్ష్మి చాలా షాక్ అయిపోయి మిథుననే చూస్తూ ఉంటుంది. మహాలక్ష్మి సీత అని షాకింగ్ గా అంటూ ఉంటే కాదు మిథున అని అర్చన అంటుంది. కాదు తను సీతే అని మహాలక్ష్మి అంటూ ఉంటే తను సీతలాగా ఉంది కానీ సీత కాదేమో అని అర్చన అంటుంది. కాదు బాగా చూడు తను సీతే అని మహాలక్ష్మి అలాగే మిథున వైపు చూస్తూ ఉంటే కాదు మహా, తను సీత కాదు, సీతలాగున్న అమ్మాయి. కండ్లకి కండ్ల జోడు లేదు, పండ్లకి పండ్ల సెట్టు లేదు, సీతలాగా పల్లెటూరి దానిలాగా కనిపించడం లేదు, సీత బాడీ లాంగ్వేజ్ కనబడడం లేదు, తను ఖచ్చితంగా మిథునే అనేసి అర్చన అంటుంది. కానీ అచ్చు సీతలాగే అనిపిస్తుంది కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటే అవును సీతలాగా దగ్గర పోలికలున్న మిథున అని అర్చన అంటుంది. కానీ అలా ఎలా ఇద్దరు ఒకేలా ఉంటారు అని మహాలక్ష్మి అనగానే ఈ ప్రపంచంలో ఒకరిని పోలిన మనుషులు 7 ఉంటారని అందరూ అంటూ ఉంటారు కదా, అలా అందులో ఈ మిథున కూడా ఒక్కటి అని అర్చన చెప్పేసరికి అర్చన మాటలకి మహాలక్ష్మి కొంతవరకు కన్విన్స్ అవుతుంది. సెకండ్ రౌండ్ కి మిథున కూడా సెలెక్ట్ అవుతుంది. అందులో ఓరల్ టెస్ట్ ఉంటుంది. దానిలో ఆడది అంటే మీ అభిప్రాయం చెప్పండి అని జడ్జిలు అడిగేసరికి ఆడది అంటే నేచర్, పసిఫిక్ ఓషియన్ అంతా లోతుగా ఉండేది, అందంగా నెమలిలా కనిపిస్తుంది, సింహం కుండే పొగరంత పొగరుంటుంది, లాలించినా పాలించినా శాసించినా క్షమించినా ఏదైనా కూడా స్త్రీ తర్వాతే ఎవరైనా, ఎందులో అయినా సరే స్త్రీకి సాటి ఎవరూ లేరు, స్త్రీయే సాటి తనకు లేదు పోటీ అని మిథున చెబుతూ ఉంటే అర్చన అదంతా విని చూసావా ఎంత స్టైలిష్ గా మాట్లాడుతుందో, ఇంత స్టైల్ గా మాట్లాడడం మన సీతకొస్తుందా, అసలు రాదు కదా, తను సీత కాదు ఖచ్చితంగా మిథునే అని అర్చన గట్టిగా చెప్తుంది. అయినా సరే మహాలక్ష్మికి డౌట్ పోదు. అందుకే తను మిథున సీత కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మిథుననే ఆ కాంపిటీషన్లో విన్నర్గా నిలబెడుతూ జడ్జిలకి ఆర్గనైజర్కి చెప్పేస్తుంది. వాళ్ళు కూడా మిథునయ్ అని అనౌన్స్ చేసేస్తారు. మహాలక్ష్మి స్టేజ్ మీదకి వెళ్లి సీతకి మిస్ హైదరాబాద్ కిరీటాన్ని పెడుతుంది. అలా పెట్టేటప్పుడు మిథునను పైనుంచి కింది వరకు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. నిజమే సీతలాంటి పోలికలే ఉన్నాయి, కానీ సీత కాదు, సీత పోచరు తినది కాదు, సీతలా తను నడక లేదు, సీతకి తనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, చాలా పాష్గా కనబడుతుంది అని మిథుననే చూస్తూ ఉంటే అర్చన మహా అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటుంది. తేరుకున్న మహాలక్ష్మి మిథున నుండి ఎలాగైనా పర్సనల్ డీటెయిల్స్ రాబట్టుకోవాలని చెప్పి నీ గురించి నువ్వు అందరికీ పరిచయం చేసుకో అని మైక్ ఇస్తుంది. అప్పుడు మిథున తన గురించి అన్ని విషయాలు చెప్తూ ఉంటే మహాలక్ష్మి కాన్సన్ట్రేట్గా విని ఓకే అయితే తను మిథునే, సీత కాదు అని కన్ఫర్మేషన్కి వచ్చేస్తుంది. ఆ తర్వాత మిథున అక్కడి నుంచి వెళ్ళిపోతే మహాలక్ష్మి అర్చనను తీసుకుని సరే పద మనం వెళ్ళి మిథునను కలుద్దామని అడుగుతుంది. ఇప్పటిదాకా కలిసే మాట్లాడాం కదా, ఇంకేం మాట్లాడతావ్ అని అర్చన అంటూ ఉంటే పర్సనల్గా కలిసి మాట్లాడదాం అంటున్నాను, నీకు అర్థం కావట్లేదు, పద అని అర్చనను తీసుకుని స్టేజ్ దిగుతుంది. అక్కడ మహాలక్ష్మి మిథునతో ఏం మాట్లాడుతుంది అన్నది నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు అంతా మాట్లాడి బయటికి వస్తూ ఉంటే అక్కడ షాకింగ్గా సీత కొంతమంది ఆడవాళ్లను తీసుకుని వచ్చి ఈ బ్యూటీ కాంపిటీషన్ ఆపాలి అని నినాదాలు చేస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా సీతను అలా చూసి చాలా షాక్ అయిపోతారు. వాళ్ళలో వాళ్ళు సీత గురించి మిథున గురించి మాట్లాడుకుంటూ ఉంటే సీత అక్కడికి వచ్చేసి ఏంటి అత్తలు నన్ను చూసి మీలో మీరే ఏదో మాట్లాడుకుంటున్నారు, ఇలా ఊహించలేదు కదా అని సీత అడుగుతుంది. ఇది నేను ఊహించలేదు, కానీ నెక్స్ట్ నీ జీవితంలో ఊహించని దెబ్బ నీకు కొట్టబోతున్నాను. నేను ఊహించని దెబ్బ మీరు కొట్టడం కాదు అత్తలు, మీ మతులు పోయే దెబ్బ నేను కొట్టబోతున్నాను, దానికి రెడీగా ఉండండి అని సీత పని చేసేసరికి చూద్దాంలే ఎవరు ఎవరిని దెబ్బ కొడతారో అని మహాలక్ష్మి కాన్ఫిడెన్స్ గా సీతతో ఛాలెంజ్ చేస్తుంది. అందాల పోటీలు అయిపోయిన తర్వాత సీత అలా స్ట్రైక్ ఎందుకు చేస్తుంది అన్నది మనకి అర్థం కాదు.
మరి అక్కడ ఉన్న మిథునే సీత రూపంలో మళ్ళీ బయటికి వచ్చి కావాలని మహాలక్ష్మి వాళ్ళకి జలకివ్వడం కోసం అలా సీతలా మారిందా అన్నది మీరు తెలుసుకోవాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. లైక్ ఇవ్వడం మర్చిపోకండి.